ఈరోజు ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి పెట్టుకున్నాం. నూనె అయ్యాక ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయలు వేసేస్తున్నాము. ఉసిరికాయలు మగ్గాయండి. ఈ మగ్గాయలు తెలుసుకోవడానికి ఒక ఉసిరికాయని ఇలా కట్ అయింది కదండి. సో ఇవి మగ్గాయలు. ఇవి కొంచెం సైడ్ చేసుకొని తరువాత వేస్తున్నానండి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేస్తున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు శనగపప్పు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వేసుకోలేదు. అయ్యాక పండుమిర్చి చట్నీ వేసుకుంటున్నానండి. పండుమిర్చి, చింతపండు, ఉప్పు, తెల్లవాయి వేసి పట్టినేదండి ఇది. సో ఇది కూడా వేసుకొని బాగా కలుపుదాము అండి. ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాక నిమ్మకాయ పిండుకున్నాము. చల్లారాక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. లెమన్ స్క్వీజ్ చేసుకున్నాక ఇలా కలిపేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువ అయింది కదా, మళ్ళీ ఒక చిన్న పెన్నంలో హీట్ చేసేసి వేస్తానండి. ఉప్పు కూడా చూసుకోండి, సరిపోకుంటే ఈ స్టేజ్లో వేసేసుకోండి. ఎమ్మి ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.